హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామ్య పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలయిక వెనక ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ రెండు పార్టీలు కలుస్తాయా లేదా అనే అనుమానాలున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలు భిన్న ధృవాలుగా ఉన్న సందర్భంలో రెండు పార్టీలను కలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి రాబోతున్నారు అంటూ ఎన్డీఏలోకి టీడీపీ జాయిన్ కాకముందే ప్రకటించారు పవన్ కళ్యాణ్. సో ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు కలవాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ మొదటి నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఒక డిమాండ్ తరహాలో కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించిన నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టిన డిమాండ్గా దీన్ని చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఆయన ఒక లేఖ రాశారు. ఆ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాశారు. చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖని అధికారికంగా మీడియాకి కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ లేఖ సారాంశం ఏంటి అంటే, జనసేన పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులను అధికారిక విప్లుగా ప్రకటించమని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. నరసాపురం శాసనసభ్యుడు బొమ్మిడి నాయకర్ బీసీ, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఎస్సీలను విప్లుగా నియమించమని లేఖలో పవన్ కళ్యాణ్ గారు కోరారంటూ జనసేన పార్టీ అధికారికంగా ఒక పత్రికా ప్రకటనను రిలీజ్ చేసింది. జనరల్గా ఇప్పటికే క్యాబినెట్లో ఇద్దరు ఉన్నారు, ముగ్గురు మంత్రులుగా ఉన్నారు జనసేన పార్టీ నుంచి. దుర్గేష్ గారు ఉన్నారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అవుతున్నారు. 3 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. సో ముగ్గురు కీలకంగా క్యాబినెట్లో ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. సో విప్లుగా, శాసనసభకు సంబంధించిన ప్రభుత్వ విప్లుగా నియమించుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ విప్పులుగా యూజువల్గా ఇద్దరు లేదా ముగ్గురు, నలుగురిని నియమిస్తూ ఉంటారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జంబో విప్పులు కూడా ఉన్నారు. 6 విప్పులుగా పనిచేసిన పరిస్థితి కూడా గతంలో చూసాం. సో ఇప్పుడు కూటమికి సంబంధించిన కీలక భాగస్వామ్య పార్టీ నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ తమ పార్టీకి సంబంధించిన ఇద్దరిని విప్పులుగా నియమించండి అంటూ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. సో విప్పులు కూడా క్యాబినెట్ హోదా ఉంటుంది, వీళ్ళు కూడా క్యాబినెట్ హోదాలో కంటిన్యూ అవుతారు. సో వీళ్ళు మరో ఇద్దరు, ఒక బీసీ నాయకుడికి, ఒక ఎస్సీ నాయకుడికి అటువంటి అవకాశాన్ని కల్పించాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు నేరుగా కోరడం. గతంలో మంత్రి పదవులకు సంబంధించి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వండి, ఇద్దరికి ఇవ్వండి అనే అంశానికి సంబంధించిన ప్రెస్ నోట్లు లేవు. గతంలో ఏ సందర్భంలోనూ ఇటువంటి ప్రెస్ నోట్లు లేవు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖ రాశారనే విషయాన్ని బయటికి పత్రికలకు విడుదల చేయడం ద్వారా సో తాను రెండు విప్ పదవులకు సంబంధించి ఎంత సీరియస్గా ఉన్నాననే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ అదే సమయంలో ఒక డిమాండ్ జనసేన పార్టీ వైపు నుంచి పెట్టారు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కూడా కనపడుతోంది. సో విప్ల నియామకం కూడా త్వరలో జరగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చీఫ్ విప్ నియామకం జరగాల్సిన అవసరం ఉంది, విప్లకు సంబంధించిన నియామకం జరగాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా విప్లు కోరుకునే అవకాశం ఉంటుంది. విప్ పదవులు వాళ్ళకు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. సో అలాగే కూటమికి సంబంధించిన మిగతా నాయకులు కూడా, ఆ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా విప్పులుగా ఉండే అవకాశం, విప్పులుగా ఉండాలని కోరుకోవడం, అటువంటి పదవులు ఆశించడం ఉంటుంది. కాబట్టి సో జనసేన 2 విప్ పదవులను కోరుతుందనే విషయాన్ని ఆయన బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. సో కూటమికి సంబంధించిన నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. న్యాచురల్గా భాగస్వామ్య పార్టీకి సంబంధించిన 2 పదవులు భాగస్వామ్య పార్టీకి సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అడిగిన నేపథ్యంలో డెఫినెట్గా దానికి పాజిటివ్గానే కూటమి వైపు నుంచి సమాధానం, కూటమి వైపు నుంచి అటువంటి నియామకం జరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది. అయితే ఈ లేఖ విడుదల చేయడం అనేది మాత్రం ఆసక్తి కలిగిస్తోంది.